హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చటెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ద బెస్ట్ టాప్ 5 టీవీస్ అండర్ 15,000లో ఏమున్నాయి అనేది చూద్దాం అన్నమాట. సో ఇందులో మనకి QLED ప్యానల్ ఉన్నటువంటి టీవీస్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో మీ అందరికీ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. అదేవిధంగా మీరు ఎవరన్నా ఫస్ట్ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే కింద కనిపిస్తున్నటువంటి ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ని గ్రే కలర్లోకి మార్చేయండి. అలానే పక్కన కనిపిస్తున్నటువంటి బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వచ్చినప్పుడు భయ్య చాలామంది వీడియోస్ చూస్తున్నారు, కాకపోతే ఏంటంటే లైక్ చేయడం మర్చిపోతున్నారు. జస్ట్ మీరు చేసేటువంటి ఒక్క చిన్న లైక్ నాకు ఎంకరేజ్మెంట్గా, మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను అనమాట. సో మీరు లైక్ చేసేయండి, నేనైతే వీడియో స్టార్ట్ చేసేస్తాను. ఫస్ట్ టీవీ వచ్చినప్పటికి థామ్సన్స్ నుండి రావడం జరుగుతుంది. దీని యొక్క మోడల్ నెంబర్ మీకు డిస్ప్లే మీద అయితే ఉందన్నమాట. ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అలాగే మీకు ఈ యొక్క టీవీ మధ్యలో కానీ లేకపోతే ప్రైస్ దగ్గర కానీ స్పెక్స్ కోడ్ అయితే పెట్టడం జరుగుతుంది. దాని మీద స్క్రీన్ షాట్ తీసుకున్నారంటే ఈ టీవీ గురించి మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఈ టీవీ గురించి చూసినట్టయితే ఇది 32 ఇంచ్ QLED ప్యానల్తో రావడం జరుగుతుంది. ఇందులో 1366x768 రెజల్యూషన్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ ప్యానల్ వచ్చినప్పటికి హెచ్డి రెడీ ప్యానల్. ఈ ప్యానల్ టెక్నాలజీ వచ్చినప్పటికి VIA+ ప్యానల్ టెక్నాలజీ అయితే వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. ఇది స్టాండర్డ్ 60 రిఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది. అలాగే వివిడ్ కలర్ పిక్చర్ని అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో దీంతో పాటుగా HDR కూడా సపోర్ట్ చేస్తుంది. సో మనకి డిస్ప్లే క్వాలిటీ అనేది కొంచెం మంచిగా అయితే ఉంటుందన్నమాట. మీకు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అనేటువంటిది లేదు. సో నెక్స్ట్ మనకి ఇందులో ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే 1GB ర్యామ్ అలాగే 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం దీని ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే రియల్టెక్ మైక్రో AI ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది ARM Cortex A53తో రావడం జరుగుతుంది. అలాగే GPU విషయానికి వచ్చినట్టయితే Mali G52 MCI GPUని అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ ప్రాసెసర్ ఏదైతే ఉందో క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ ప్రాసెసర్ అలాగే ర్యామ్ను ఉపయోగించుకొని మీరు మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు మంచిగానే ఉంటుంది అనమాట. అంటే మన యాప్స్ ఓపెన్ చేసినప్పుడు ఈ టైంలో మంచిగానే ఉంటుంది. కాకపోతే ఎవరైనా గేమ్స్ ఆడుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి స్పీకర్స్ విషయానికి వచ్చినట్టయితే 24+24 స్పీకర్ని అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. కంప్లీట్గా 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. టోటల్గా 48 వాట్ స్పీకర్ని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ స్పీకర్స్ డాల్బీ ఆడియో ప్లస్కి అలాగే DTS ట్రూ సరౌండింగ్స్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో మన సౌండ్లో ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు, చాలా లౌడ్గా అయితే వినపడడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మన కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే ఇందులో 2 USB పోర్ట్లు ఉంటాయి. వెర్షన్ 2.0తోనే వస్తున్నాయన్నమాట. నెక్స్ట్ మనకి 3 HDMI పోర్ట్లు అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మిగతా పోర్ట్లు ఏవైతే ఉంటాయో ఆ పోర్ట్లు అన్నీ కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ టీవీ అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 11తో రావడం జరుగుతుంది. అంటే ఇది Android టీవీ అనమాట. సో బ్లూటూత్ వెర్షన్ 5.0తో వస్తుంది. వైఫై వచ్చినప్పటికీ 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్కి కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మన రిమోట్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో స్మార్ట్ వాయిస్ రిమోట్ని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఫైనల్గా దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 11,499 రూపాయలకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. అలాగే ఆఫ్లైన్ విషయానికి వచ్చినట్టయితే మనకి 12,000 రూపాయలకి అవైలబుల్ అయితే ఉంది. లింక్స్ అన్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సెకండ్ టీవీ వచ్చినప్పుడు TCL నుండి రావడం జరుగుతుంది. దీని యొక్క మోడల్ నెంబర్ అంతా కూడా మీ డిస్ప్లే మీద అయితే ఉండడం జరుగుతుంది. సో దీని యొక్క స్పెక్స్ విషయానికి వచ్చినట్టయితే ఇది 32 ఇంచ్ ఫుల్ HD ప్యానల్తో రావడం జరుగుతుంది. అంటే 1920x1080p పిక్సెల్స్ అయితే దీంట్లో యూజ్ చేయడం జరిగింది. సో ఈ ప్యానల్ ఏదైతే ఉందో IPS ప్యానల్ అనమాట. అలాగే దీంట్లో స్టాండర్డ్ 60 రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది HDR10కి అలాగే HLG టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. పైగా ఇది మనకి మైక్రో డిమ్మింగ్ టెక్నాలజీతో రావడం జరుగుతుంది. అంటే పిక్సెల్స్ అన్ని చాలా దగ్గరగా ఉండడం వల్ల డిస్ప్లే క్వాలిటీ చాలా మంచిగా కనిపించడం జరుగుతుంది అనమాట. మన కలర్స్ కావచ్చు, అలాగే వైబ్రెన్స్ కావచ్చు, సాచురేషన్ కావచ్చు, చాలా క్లియర్గా బ్యాలెన్సింగ్గా ఉండడం జరుగుతుంది. సో డిస్ప్లే మనం పెట్టే పేరే లేదు, చాలా మంచిగా అయితే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో 1GB ర్యామ్ 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే Cortex CA55 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ ప్రాసెసర్ 1.1 GHz క్లాక్ స్పీడ్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మన GPU విషయానికి వచ్చినట్టయితే Mali G31 MP2 GPUకి అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెసర్ ఏదైతే ఉందో క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ ప్రాసెసర్ అలాగే ఈ ర్యామ్ను ఉపయోగించుకొని డైలీ మల్టీ టాస్కింగ్లో మీకు మంచిగానే యూజ్ అవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా ల్యాగ్స్ ఏమీ కూడా లేదు. అలా కాకుండా మీరు గేమ్స్ ఆడుకోవాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మన స్పీకర్ విషయానికి వచ్చినట్టయితే 12+12 అంటే కంప్లీట్గా 20 వాట్ స్పీకర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ స్పీకర్ డాల్బీ ఆడియోకి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మన కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే ఒక USB పోర్ట్ ఉంటుంది, అలాగే 2 HDMI పోర్ట్స్ ఉంటాయి, అలాగే మిగతా పోర్ట్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 11తో రావడం జరుగుతుంది. అలాగే బ్లూటూత్ వెర్షన్ 5.0తో వస్తుంది. అలాగే వైఫై వచ్చినప్పుడు 2.5 GHz బ్యాండ్కి మాత్రమే ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మన రిమోట్ వచ్చినప్పుడు చూస్తున్నారు కదా, మనకి స్మార్ట్ వాయిస్ రిమోట్ని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో రిమోట్ మనకి చాలా మంచిగా యూజ్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చినప్పుడు టీవీ కూడా మనకి అన్ని విధాలా చాలా పర్ఫెక్ట్గా ఉందని చెప్పుకోవచ్చు. ఈ టాప్ 5 టీవీస్లో వన్ ఆఫ్
ఆఫ్ ద బెస్ట్ టీవీ అని కూడా మనం దీన్ని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 11,999 రూపాయలకి ఆన్లైన్లో అవైలబుల్ ఉంది. ఆఫ్లైన్లో కూడా మనకి 12,000 రూపాయలకి అవైలబుల్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ 30 వచ్చినప్పటికి Xiaomi నుండి రావడం జరుగుతుంది. దీని యొక్క మోడల్ నెంబర్ అంతా కూడా మీకు అయితే డిస్ప్లే మీద కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో దీని యొక్క స్పెక్స్ విషయానికి వచ్చినట్టయితే ఇది 32 ఇంచ్ టీవీ అన్నమాట. ఇది హెచ్డీ రెడీ ప్యానల్తో రావడం జరుగుతుంది. దీంట్లో 1366x768 రెజల్యూషన్తో వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ ప్యానల్ ఏదైతే ఉందో మనకి విఏ ప్యానల్, ఐపీఎస్ ప్యానల్ అయితే కాదు ఫ్రెండ్స్. ఈ యొక్క డిస్ప్లే ఏదైతే ఉందో 60 స్టాండర్డ్ రిఫ్రెషర్గా సపోర్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి వివిడ్ పిక్చర్ కలర్ ఇంజిన్ అయితే తీసుకొస్తూ ఉంటారు అనమాట. ప్రతి Xiaomi టీవీలోనూ కూడా ఈ యొక్క టెక్నాలజీ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మనం చూసేటువంటి పిక్చర్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో కొంచెం ఎన్హాన్స్ అయితే అవడం జరుగుతుంది. సాచురేషన్స్ అనేటువంటి బ్యాలెన్సింగ్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో నేను పర్సనల్గా ఈ టీవీని అయితే యూస్ చేస్తే నాకు ఎక్కడ కూడా డిస్ప్లేలో ఎటువంటి ప్రాబ్లమ్ కూడా నోటీస్ చేయలేదు ఫ్రెండ్స్. సో ఈ టీవీ మనకి 1.5 GB ర్యామ్ అలాగే 8 GB ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం దీని యొక్క ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే Cortex A35 ప్రాసెసర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మన జీపీ విషయానికి వచ్చినట్టయితే Mali G31 MP4 జీపీని అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈ ప్రాసెసర్ ఏదైతే ఉందో క్వాడ్ కోర్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ని అలాగే ర్యామ్ను ఉపయోగించుకుని మనం మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. మీరు గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు కూడా మంచి ఎక్స్పీరియన్స్ మీరైతే నోటీస్ చేయగలుగుతారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మన స్పీకర్ విషయానికి వచ్చినట్టయితే 10+10 అంటే 20 వాట్స్ స్పీకర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ స్పీకర్స్ మనకు డాల్బీ ఆడియోతో పాటుగా DTS విర్చువల్ ఎక్స్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో సౌండ్స్లో మనకి చాలా మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కాకపోతే మీరు హెవీ లౌడ్ అయితే మీరు నోటీస్ చేయలేరు ఫ్రెండ్స్. నెక్స్ట్ మన కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే 2 USB పోర్ట్లు ఉంటాయి, అలాగే 2 HDMI పోర్ట్స్తో పాటుగా మనకు కావాల్సినటువంటి మిగతా పోర్ట్స్ అన్ని కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ టీవీ మనకు Google OSతో రావడం జరుగుతుంది. బ్లూటూత్ వెర్షన్ 5.0తో వస్తుంది. అలాగే వైఫై వచ్చినప్పటికి 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్కి కూడా సపోర్ట్ చేస్తుంది. కాకపోతే నేను యూజ్ చేస్తున్నప్పుడు 5 GHz బ్యాండ్ అయితే డిటెక్ట్ చేయలేదు. ఓన్లీ 2.5 GHz బ్యాండ్ మాత్రమే కనెక్ట్ అవ్వడం జరిగింది అన్నమాట. సో నెక్స్ట్ మనకి ఈ రిమోట్ ఏదైతే ఉందో మనకి స్మార్ట్ రిమోట్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. వాయిస్ బేస్ మట్టి ఇది కూడా. ఫైనల్గా ఈ టీవీ విషయానికి వచ్చినట్టయితే మనకి అన్ని డిపార్ట్మెంట్ అన్ని కూడా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఎంఐ లవర్స్ ఉంటారో వాళ్ళు దీన్ని ఆరామ్స్గా పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. ఫైనల్గా దీని ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 13,999 రూపాయలకి ఆన్లైన్లో అవైలబుల్ ఉంది. ఆఫ్లైన్ కూడా సేమ్ ప్రైస్లోనే వీళ్ళైతే సేల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 4.3 వచ్చినప్పటికి కొడాక్ కంపెనీ రావడం జరుగుతుంది. దీని యొక్క మోడల్ నెంబర్ మీకు డిస్ప్లే అయితే ఉందన్నమాట. దీని యొక్క స్పెక్స్ విషయానికి వచ్చినట్టయితే ఇది 43 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్యానల్తో రావడం జరుగుతుంది. అంటే 1920x1080p రెజల్యూషన్తో రావడం జరుగుతుంది అనమాట. ఈ ప్యానల్ టెక్నాలజీ ఏదైతే ఉందో IPS A+ ప్యానల్తో రావడం జరుగుతుంది. అలాగే ఈ టీవీ 60 స్టాండర్డ్ రిఫ్రెషర్ సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మన కలర్స్ విషయానికి వచ్చినట్టయితే వివిడ్ కలర్స్ అయితే వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. దీనివల్ల మనం చూస్తున్నటువంటి పిక్చర్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో కొంచెం ఎన్హాన్స్ అయ్యి కొంచెం మంచిగా కనిపించడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మనం బ్రైట్నెస్ విషయానికి వచ్చినట్టయితే 400 బ్రైట్నెస్ నిట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి HDR సపోర్ట్ అనేటువంటి ఏమీ కూడా లేదన్నమాట. అదైతే మీరు నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ మనం ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే 512 MB ర్యామ్తో వస్తుంది. అలాగే 4 GB ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం జరుగుతుంది. నెక్స్ట్ మన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే AMLogic ప్రాసెసర్ అయితే వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. జీపీ విషయానికి వచ్చినట్టయితే Mali G31 జీపీని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఈ ప్రాసెసర్ అలాగే ఈ యొక్క ర్యామ్తో మనం మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు మంచిగానే ఉంది. మన టీవీ ఆన్ చేస్తున్నప్పుడు కావచ్చు, యూజ్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఎక్కడ కూడా ల్యాగ్ అయితే నేను నోటీస్ చేయలేదు. కాకపోతే ఏంటి అంటే సో మీరు కనుక గేమ్స్ ఆడుకోవాలనుకుంటే మాత్రం ఈ టీవీ అస్సలు మీకు సూటబుల్ అయితే కాదు. మినిమం మీకు 2 GB ర్యామ్ లేకపోతే 1.5 GB ర్యామ్ ఉంటేనే అక్కడ మీరు గేమ్స్ అయితే ఆడగలుగుతారు, లేదా హెవీగా మల్టీ టాస్కింగ్ అనేటువంటి చేయగలుగుతారు. కాబట్టి జనరల్ పర్పస్కి అయితే మంచిగానే సపోర్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మన స్పీకర్ విషయానికి వచ్చినట్టయితే 15+15 కంప్లీట్గా 30 వాట్ స్పీకర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ స్పీకర్ డాల్బీ ఆడియోతో పాటుగా DTS ట్రూ సరౌండింగ్స్కి అయితే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. మన సౌండ్ అయితే ఎక్కడ ప్రాబ్లం లేదు, మంచిగా సౌండ్ క్వాలిటీ అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మన కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే 2 USB పోర్ట్లు ఉంటాయి, అలాగే 3 HDMI పోర్ట్లతో పాటుగా మనకు కావాల్సినటువంటి మిగతా పోర్ట్స్ అన్నీ కూడా ఈ టీవీలో అయితే రావడం జరుగుతుంది. ఈ టీవీ అవుట్ ఆఫ్ ద బాక్స్ లైనక్స్ OSతో రావడం జరుగుతుంది. ఇందులో ఆండ్రాయిడ్ యాప్స్ అలాగే iOS యాప్స్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ మన బ్లూటూత్ వెర్షన్ 5.0తో వస్తుంది. అలాగే వైఫై వచ్చినప్పుడు ఓన్లీ 2.5 GHz బ్యాండ్ని మాత్రమే సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఫైనల్గా దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 14,999 రూపాయలు అంటే 15,000 రూపాయలకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. ఆఫ్లైన్లో ఇది ఎక్కడా కూడా దొరకట్లేదు అనమాట. నాకు డెమో పీస్ దొరికితే నేను జస్ట్ చెక్ చేస్తే నాకు డిస్ప్లేలో మంచిగానే ఉంది, కాకపోతే పెర్ఫార్మెన్స్లోనే అంత అనిపించలేదు అనమాట. ఇది ఎవరికి బాగా సూటబుల్ అవుతుందంటే ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో జస్ట్ వాళ్ళకి సెటప్ బాక్స్ పెట్టుకుని టీవీ చూస్తారు కదా, వాళ్ళకైతే మంచిగానే ఉంది. కాకపోతే సో మీరు కనుక ఎక్కువగా మల్టీ టాస్కింగ్ చేస్తా ఉన్నా లేకపోతే గేమ్స్ ఆడాలనుకున్నా సరే ఈ టీవీ నాట్ రికమెండబుల్, ఓన్లీ ఫర్ ద బేసిక్ పర్పస్ మాత్రం చాలా మంచిగా అయితే యూజ్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ 5th టీవీ వచ్చినప్పటికి యాసర్ కంపెనీ రావడం జరుగుతుంది. దీని ఒక మోడల్ నెంబర్ అంతా కూడా డిస్ప్లే మీద అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. సో మనకి టీవీ 32 ఇంచ్ సెగ్మెంట్లోనే QLED ప్యానల్తో రావడం జరుగుతుంది. ఇందులో 1366x
760 రెజల్యూషన్తో రావడం జరుగుతుందన్నమాట. ఈ ప్యానెల్ టెక్నాలజీ అయితే ఉందో IPS A+ ప్యానెల్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇది మనకి 60 స్టాండర్డ్ రిఫ్రెషర్ సపోర్ట్ చేయడంతో పాటుగా HDR10+ అయితే సపోర్ట్ చేస్తుంది. పైగా ఇందులో ఇంటెలిజెంట్ ఫ్రేమింగ్ స్టెబిలైజేషన్ ఇంజిన్ అనేటువంటి ఒక టెక్నాలజీ కూడా వీళ్ళైతే తీసుకురావడం జరిగింది. దీనివల్ల మనం చూస్తున్నటువంటి పిక్చర్ యొక్క కలర్స్ ఏవైతే ఉంటాయో చాలా ట్రూయెంట్గా కనిపించడంతో పాటుగా కలర్స్ యొక్క స్టెబిలైజేషన్ కూడా కొంచెం మంచిగా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇందులో మనకి 1.5 GB ర్యామ్ అలాగే 16 GB ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం జరుగుతుంది. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే Cortex A55 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. దీని యొక్క క్లాక్ స్పీడ్ వచ్చినప్పుడు 1.3 GHz అయితే ఉండడం జరిగింది అనమాట. సో దీని యొక్క GPU విషయానికి వచ్చినట్టయితే Mali G31 MP2 GPU అయితే తీసుకురావడం జరిగింది. ఇది ఒక క్వాడ్ కోర్ ప్రాసెసర్ అనమాట. ఈ ప్రాసెసర్ అలాగే ఈ ర్యామ్తో మనం మల్టీ టాస్కింగ్ కావచ్చు, అలాగే మనం గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు కూడా మంచి పెర్ఫార్మెన్స్ అయితే మనం నోటీస్ చేయగలుగుతాం అన్నమాట. సో నెక్స్ట్ మన సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 15+15 30 వాట్ స్పీకర్తో రావడం జరుగుతుంది. ఇది మనకు డాల్బీ ఆడియోతో పాటుగా DTS వర్చువల్ రియాలిటీ సౌండ్స్తో కూడా రావడం జరుగుతుంది. దీనివల్ల మనం చూస్తున్నప్పుడు సౌండ్స్ అనేటువంటి చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మన కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే USB పోర్టులు 2 ఉంటాయి, అలాగే HDMI పోర్టులు 2 ఉంటాయి, అలాగే మిగతా మనకు కావాల్సినటువంటి పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోర్ట్స్ అన్నీ కూడా ఇందులో ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మనకి ఈ టీవీ అవుట్ ఆఫ్ ద బాక్స్ గూగుల్ టీవీ OSతో రావడం జరుగుతుంది. అలాగే బ్లూటూత్ వర్షన్ 5.0తో వస్తుంది. అలాగే వైఫై వచ్చినప్పటికి 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్కి కూడా సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఫైనల్గా దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 14,999 రూపాయలకి ఆన్లైన్లో అవైలబుల్ ఉంది. ఆఫ్లైన్లో కూడా సేమ్ ప్రైస్కి అయితే అవైలబుల్గా ఉంది. కాకపోతే కొన్ని స్టోర్స్లో అవైలబుల్ ఉంది, కొన్ని స్టోర్స్ ఏంటంటే అవుట్ ఆఫ్ ద స్టాక్ అయితే ఉండడం జరిగింది అనమాట. ఇది కంప్లీట్గా టాప్ 5 టీవీస్. ఈ టాప్ 5 టీవీస్లో నేను ఒక టీవీ పిక్ చేసుకోమంటే నేను 2 టీవీస్ పిక్ చేసుకుంటా. ఫస్ట్ వచ్చినప్పుడు TCL, ఎందుకంటే దాని యొక్క డిస్ప్లే క్వాలిటీ కావచ్చు, సౌండ్ క్వాలిటీ కావచ్చు చాలా మంచిగా ఉంటుంది, సర్వీస్ కూడా చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో సెకండ్ వచ్చినప్పుడు యాసర్ టీవీ, ఎందుకంటే మనకు 32 ఇంచ్ సెగ్మెంట్లోనే ద బెస్ట్ QLED ప్యానల్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే దీని సర్వీస్ కూడా ఈ మధ్య కాలంలో చాలా మంచిగా అయితే ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇది కంప్లీట్గా ఈ వీడియో అయితే. ఈ వీడియో మీద మీకు ఏమైనా డౌట్స్ కానీ లేదా క్వెరీస్ ఏమన్నా ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్ కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. లేదా మీరు ఏదైనా టీవీ పర్చేస్ చేసుకోవాలి, దాంట్లో నా హెల్ప్ అయినా కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్ అడగండి, అక్కడ నుండి నేను మీకైతే రిప్లై అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. ఇంకా మీరు ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి ఫ్రెండ్స్. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.